హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు కొంచెం ఈజీ టిప్స్ చూపిస్తున్నాను. ఏంటంటే లంచ్ బాక్స్ తొందరగా తయారైపోవాలంటే ఎలా చేసుకోవాలంటే ఇదిగోండి బంగాళదుంపలు. నేను ఇప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే మొత్తం మిక్స్ చేయట్లేదు, మొత్తం వెజిటేబుల్స్ వేయట్లేదు, ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను. అవి ఏమేంటంటే ఇదిగోండి క్యారెట్, అలాగే ఆలు, అలాగే పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను. వీటితో మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఎంతో సింపుల్గా ఓన్లీ 10 to 15 minutesలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని చిన్న సైజ్ కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అదే పెద్ద సైజ్ కావాలంటే కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకోండి. ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్, ఒక 3 to 4 tablespoons వేసుకోండి. చూసారా, ఆయిల్ తగినంత చూసుకుని వేసుకోండి అంతే. నేను సాసెస్ కానీ ఏమీ వేయకుండానే ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తాను మీకు. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ మిక్స్డ్. ఫస్ట్ నూనె కాగిన వెంటనే మనం పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు బారుగా కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది. అందుకే నేను బారుగా కట్ చేసుకున్నాను. కావాలంటే దీంట్లో పచ్చిమిర్చి వేయకముందే వెల్లుల్లిపాయ రబ్బలు ఉంటాయి కదా, వాటిని చిన్నగా పీసులుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం రైస్ ముందే ఉడికిపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం, వండేసుకొని. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేగిపోయింది చూసారా, ఎంత 2 minutesలోనే వేగిపోయింది. దీంట్లోకి క్యారెట్ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకుని ఉన్నామంటే మనకి ఎంతో తొందరగా అయిపోతుంది. నేనైతే 2 క్యారెట్ని చిన్నగా కట్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక 2 నిమిషాలు వేగిన వెంటనే బంగాళదుంప కూడా వేసేసుకుందాం. ఇంకా 2 minutes బాగా వేయించుకొని తర్వాత వేగింది కదా 2 minutes. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి ఎక్కువ అంత టైం పట్టదు ఫ్రెండ్స్, ఓన్లీ 10 to 15 minutesలో అయిపోతుంది. లంచ్ బాక్స్ చేసేటప్పుడు హడావిడి లేకుండా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే 5 to 10 minutesలోనే అయిపోతుంది. బంగాళదుంప కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. మనం మూత పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది బంగాళదుంపను క్యారెట్. నుండి వేగినట్టుంది చూసారా, చక్కగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోమన్నా కదా. ఇప్పుడు బఠానీ ఉంది కదా, వేసేసి అది కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. పిల్లలు ఇష్టంగానూ తింటారు, అలాగే హెల్తీగా కూడా ఉంటారు. మళ్ళీ మూత పెట్టి ఒక 10 to 15 minutes మగ్గనిచ్చుకోండి. స్లో మీడియంలో పెట్టుకున్నాం కాబట్టి 10 to 15 minutes. లేకపోతే కనుక ఓన్లీ హై ఫ్లేమ్లో అయితే 5 minutesలో ఉడికిపోతుంది, కానీ పచ్చిగా ఉంటుంది. చెప్పాను కదా, ఒక 2 minutesలో మగ్గిపోతుంది. చూసారా, చక్కగా మగ్గింది కదా. బంగాళదుంప కూడా చూడండి, ఇలా అనగానే కింద దిగిపోతుంది, మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఎక్కువ టైం కూడా పట్టవసరం లేదు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడంత ఉప్పు తక్కువ వేసుకున్నాం.
నేను ఉప్పు వేస్తాను, పసుపు కూడా వేస్తాను. రెండు కలుపుకోండి ఫ్రెండ్స్. మరొక 2 నిమిషాలు వేగనిచ్చుకుందాం మనం. తర్వాత కారము, గరం మసాలా వేసుకుని అది 2 నిమిషాలు మగ్గేటప్పటికి మనం రైస్ని ఇలా పొడి పొడిలాగా చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాము టేస్ట్కి సరిపడంతా. ఇందాక కొంచెం బంగాళదుంప ఉడకలేదు కదా, ఇప్పుడు బాగా మగ్గిపోయింది. చూద్దామా? చూడండి, ముక్క చాలా తొందరగా ఇలా అనగానే మగ్గిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత కారమును, గరం మసాలా వేసుకుని, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇందులోని ఎక్కువ వేసుకోవసరం లేదు, నార్మల్గా వేసుకోండి. ఇదిగోండి. ఇప్పుడు కొంచెం రైస్ని తీసుకున్నాం కదా, ఆ రైస్ని కూడా వేసేసుకున్నాము. కొంచెం కొంచెం రైస్ వేసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మసాలా వేసుకుందాం. మసాలా చికెన్ మసాలా అయినా పర్లేదు, గరం మసాలా అయినా పర్లేదు, టేస్ట్ బట్టి ఫ్రెండ్స్. అనుకోండి ఫ్రెండ్స్, అలా మొత్తం కలుపుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే నేను వదిలేసాను కొత్తిమీర వేయకుండా. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తయారైపోయిన పొటాటో, క్యారెట్, బఠానీ 3 ఇంగ్రీడియంట్స్ ఫ్రైడ్ రైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.